హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బక్కా విలేజ్ బ్లాగ్స్. ఈ చికెన్ బిర్యానీ నాకు చేయడం రాదు, అయినా నేను చేస్తున్నా. ఈ చికెను బియ్యము కడుక్కొని ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి మిక్సర్ చేసుకోవాలి కచ్చపిచ్చ. తర్వాత క్యారెట్, తర్వాత బాండి పెట్టుకోవాలి. అందులో ఎన్ని అన్న మీ ఇష్టం. నూనె పోసుకోర్రి. నూనె పోసుకున్నాక అందులో 4, 5, 6 ఎన్నెన్నో పోసుకోర్రి. ఎన్నెన్నో పోసుకున్నాక అలా అమూల్ బటర్ అన్న, నెయ్యి అన్న, డాల్డనన్న ఏదన్నా వేసుకోరి. ఇష్టం వచ్చింది వేసుకోరి. ఇష్టం వచ్చింది వేసుకున్నాక ఎల్లో కలర్ది వడది అదేంటిది అమూల్ బటర్ వేసుకొని, నేనైతే ఇష్టం వచ్చిందంత వేసేసిన అమూల్ బటర్ వేసుకున్నాక అది వేడిగా అయినా కాకపోయినా మనకు సంబంధం లేదు. మనం అన్నీ హోల్ మసాలాలు వేసేయాలి. అవేంటివి? మిరియాలు, లవంగాలు, ఇలాచీలు వేసేయరి. అది తినని తినకపోరి, అది ఘాటు ఉండని ఉండకపోని మనకు సంబంధం లేదు. చేసినామా లేదా వేసేయాలి. వేసినాక అలా చికెన్ వేయాలి. అది కడుక్కోలేదు నేను, చికెన్ అట్నే వేసేసిన. ఆ చికెన్ అందులో వేసేసినాక అది మొత్తం ఉడుకుతుంది ఇక నూనెలో. ఆ నూనెలో ఉడుకుతుంటే అందులో ఏమేయాలి మర్చిపోయినాం. అందులో ఏమేయాలంటే అలా మిక్స్ చేసుకుని కచ్చపిచ్చ ఎట్లా పడితే అట్లా మిక్స్ చేసుకున్నాం. మసాలా వేసేయాలి. మసాలా వేసినాక మళ్ళీ కలపాలి. మళ్ళీ కలిపినాక అలా పసుపు వేయాలి. ఆ పసుపు ఎంత వేయాలంటే తింటే పసుపు ఉండాలి, అంత పసుపు వేయాలి. అంత పసుపు వేసి అందులో ధనియాల పొడి వేయాలి ఇంత. ఆ ధనియాల పొడి ఘాటు ఉండాలి తింటే. ఇంకా అలా పెరుగు వారేయాలి ఇంత. ఆ పెరుగు వేసినాక అందులో ఏమేయాలి? అందులో బియ్యం, నానబెట్టిన బియ్యం పారేయాలి. నానబెట్టిన బియ్యం పారేసినాక అది కుత అంటుంది. ఇక అది కుత అంటుంది. కుత అన్నాక క్యారెట్లా మళ్ళీ ఇదేంది, అది నూరిన మసాలా వేయాలి. నూరిన మసాలా వేసినాక ఇంత కలర్ వేయాలి. ఇంత కలర్ వేసినాక మళ్ళీ పెరుగు వేసిన, మళ్ళీ ఉప్పు వేసిన, చాలా ఉప్పు 2 కిలోలంత ఉప్పు వేసేయాలి. తర్వాత ఎంత పడితే అంత వాటర్ వేయాలి. వాటర్ పోసినాక కలిమాక వేసేసినాక తర్వాత కుక్కర్ పెట్టేసేయాలి. కుక్కర్